శ్రీమాత్ర నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష చక్రంలోని 6వ రాశి అయిన కన్యా రాశి వారికి ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీలోపు ముక్కోటి దేవదేవతలు దిగవచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. 100% కన్యా రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. అయితే కన్యా రాశి వారికి ఈ డిసెంబర్ 31వ తేదీలోపు గోచార గ్రహస్థితి గతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇక ఈ డిసెంబర్ మాసంలో కన్యా రాశివారు ఈ దేవతా ఆరాధన చేసుకోవాలి, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాల్లో జన్మించిన వారు కన్యారాశి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక ఈ యొక్క కన్యారాశిలో పుట్టిన వారిని మనం చూసినట్లయితే ఈ రాశి వారు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాముఖ్యతను ఇస్తారు. అలాగే ఈ రాశి వారు దానగుణాన్ని దయాగుణాన్ని అధికంగా కలిగి ఉంటారు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ కన్యారాశి వారికి గ్రహాల యొక్క ప్రభావం కారణంగా ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీలోపు ఏ మేరకు ఉంటుందంటే, కన్యారాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. అయితే ఈ బుధుడు ఈ రాశి వారికి 3వ స్థానంలో సంచారం చేయబోతున్నారు. దీని కారణంగా వీరి ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ నెలంతా కూడా ఈ కన్యా రాశి వారు ఎన్నో శుభాలను పొందుతారు. మంచి మంచి లాభాలను కూడా అధికంగా పొందుకోబోతున్నారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి రాశాధిపతి అలాగే సూర్యభగవాన్ యొక్క కలయిక వల్ల బుధాదిత్య యోగం కూడా ఏర్పడబోతుంది. ఇక దీని కారణంగా వీరు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో వీరికి 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. అయితే ఈ యొక్క బుధాదిత్య యోగం కారణంగా ఈ కన్యా రాశి వారికి ఈ 2024 సంవత్సరం ఈ డిసెంబర్ 31వ తేదీలోపు గోచార గ్రహస్థితుల కారణంగా ఈ సమయంలో ముక్కోటి దేవతలు దిగవచ్చి ఈ యొక్క కన్యా రాశి వారికి విశేషమైన అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఇక విద్యార్థులకు ఈ మాసంలో చదువులపైన శ్రద్ధ పెరుగుతుంది. అలాగే ఈ విద్యార్థులకు ఈ మాసంలో కొంచెం కమ్యూనికేషన్లో జాగ్రత్తగా వహించండి. అంటే మీరు రాయబోయేటటువంటి ఎగ్జామ్స్ కానివ్వండి, మీరు ఫిల్ చేసే అప్లికేషన్స్ కానివ్వండి, 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్తే విద్యార్థులకు చాలా బాగుంటుంది. అలాగే ఒక కన్యరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఈ డిసెంబర్ 31వ తేదీలోపు ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. ముఖ్యంగా పనులు మీ పై అధికారులు మీకే అప్పగిస్తారు. ఆ పనులు మీరు సకాలంలో పూర్తి చేస్తే ఆఫీసుల్లో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా మీకు జాబ్ చేంజ్ వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీరు చేస్తున్న ఉద్యోగం మానివేసి కొత్తగా, అంటే ఈ ఉద్యోగం కన్నా మంచి ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఉద్యోగంలో బదిలీలు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా కన్యారాశి వారికి గవర్నమెంట్ జాబ్ వచ్చే సూచనలు ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైతే ఈ కన్యారాశి వారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఈ మాసంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే చాలా మంచిది. ఇక వ్యాపారస్తులకు ఈ డిసెంబర్ 31వ తేదీలోపు బుధాదిత్య యోగం కారణంగా ఈ కన్యా రాశి వారికి వ్యాపారం చేసిన వారికి వ్యాపారంలో ఈ మాసంలో అధికమైన లాభాలు వస్తాయి. అంటే మీ యొక్క వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఇక వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ కొత్తగా పరిచయమైన వ్యక్తుల ద్వారా కూడా మీకు క్లయింట్స్ పెరుగుతారు. ఆ క్లయింట్స్ ద్వారా మీకు మరింత వ్యాపారం జరిగి మీరు చేస్తున్న వ్యాపారంలో 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అలాగే ఈ బుధాదిత్య యుగం కారణంగా కన్యారాశి వారికి వ్యాపారంలో అధికమైన లాభాలు కూడా ఖచ్చితంగా పొందుతారని పండితులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇక కన్యారాశి వారికి ఆర్థిక విషయాల్లో ఈ డిసెంబర్ మాసంలో కెరీర్ పరంగా అన్ని రంగాల వారికి పురోగతి అనేది బాగా కనిపిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే మీకు 4 వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది. ఆర్థిక సంక్షోభం తీరిపోతుంది. ఇక ఈ మాసంలో కన్యారాశి వారికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. అప్పులు తీర్చివేస్తారు. రుణ బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక ఈ డిసెంబర్ మాసంలో కన్యారాశి వారికి పెట్టుబడుల విషయంలో చాలా లాభాలు వస్తాయి. కాకపోతే మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు సూచనలు పాటించాలి.
అంటే మీరు ఈ మాసంలో పెట్టేటువంటి పెట్టుబడి విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ముఖ్యంగా షేర్స్, ట్రేడింగ్ వాటిలో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. ఇక కన్యా రాశి వారికి సంతానం విషయంలో చూసుకున్నట్లయితే వారి సంతానం అంటే వారి పిల్లలు చదువుల్లో బాగా రాణిస్తారు. ఇక వైవాహిక జీవితం పరంగా ఈ డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారికి భార్యాభర్తల మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ పెరుగుతుంది. అన్యోన్యంగా ఉంటారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. అలాగే వీరి యొక్క సంసారం అనేది సాఫీగా సాగుతుంది. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీలోపు ముక్కోటి దేవత దిగివచ్చి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని వీరికి ఇవ్వబోతున్నారు. ఇక కన్యా రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ డిసెంబర్ మాసంలో మీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేయండి. హనుమాన్ చాలీసా పఠించండి. గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలు కానీ, శనగలు కానీ ఉదయం గోమాతకు ఆహారంగా పెట్టండి. ఈ విధంగా కన్యా రాశి వారు దేవతారాధనతో పాటుగా పరిహారాలు చేసుకుంటే జీవితంలో మరింత ఉన్నతమైన శిఖరాలను ఆ ముక్కోటి దేవతల ద్వారా అధిరోహిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.